ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? ఏమైనా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? మీరు గత రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలియకుండానే 11వ PRC అమలు చేసింది. అయినా ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారం కూడా మాకు ఇవ్వాల్సిన డిఏలు కానీ అలాగే రకరకాల బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి. సరే, ఆ ప్రభుత్వం సరిగా స్పందించలేదు, ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం దాటింది కొత్తగా ఏర్పాటై, అయినా ఈ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు లేదు. గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు అలాగే ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వలేదు, PRC కమిషన్ వేయలేదు. అలాగే ప్రత్యేకంగా ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధంగా కొత్త ఆలోచనలు, కొత్త ఎత్తుగడలు వేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ మధ్య బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఆ బదిలీలలో చాలా అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ బదిలీలు అయితే జరిగాయి, కానీ బదిలీ పొందిన ఉపాధ్యాయులు చాలా మందికి ఇప్పటికీ జీతాలు లేవు. దానికి కారణం క్యాడర్ స్ట్రెంగ్త్ అని, పొజిషన్ అని రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం వెంటనే ఇవ్వచ్చు. కానీ ఈ కారణంతో జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు లోన్లకు, పిల్లల పెళ్లిళ్లకు, అలాగే పిల్లల చదువులకు కావాల్సిన ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ భయాందోళనలో తన జీవితాన్ని గడుపుతూ సరైన విద్యా బోధన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో పాటు బడికి వెళ్ళినప్పటి నుంచి బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు బోధన చేయనీయకుండా ఈ ప్రభుత్వం రకరకాల యాప్ల పేరుతో, ఆన్లైన్ల పేరుతో బోధనేతర పనుల్లో బిజీగా పెట్టడం వల్ల తన వృత్తి పట్ల కూడా సంతృప్తికరంగా లేని ఉపాధ్యాయుడు ఈరోజు రోడ్డెక్కారు. ఈ డిమాండ్లు మావి ఉన్నాయి. వీటిని వెంటనే ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఫ్యాప్టో తరఫున. మరి కొంతమంది ఇదే ఉపాధ్యాయ ధర్నా గురించి మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాప్టో ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? నా పేరు ప్రవీణ్ కిరణ్ అండి. నేను రాష్ట్ర ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాకు ఈ ఫ్యాప్టో నిర్వహిస్తున్న ధర్నాకు అధ్వర్యంగా పంపించడం జరిగింది. ఇక్కడ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పేదానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరికను అందిస్తున్నాము. గత ప్రభుత్వం చేసిన మోసాన్ని తిరిగి ఈ ప్రభుత్వం కూడా చేయడం అనేది చాలా దారుణమైన విషయము. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షన్లు చేసిన అన్యాయానికి మేమందరం కూడా ఉపాధ్యాయ పెన్షనర్లందరం కూడా ఊకుమ్మడిగా ఏక నిర్ణయంతో ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం చేయకపోగా మరీ భారీ ఎత్తున ఉద్యోగుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో యాప్లంటూ నానాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 11వ PRC లో రావాల్సిన బకాయిలను రిలీజ్ చేయకుండా ఆ బకాయిలను మేము రిలీజ్ చేస్తామని చెప్పిన ప్రామిస్ తో వచ్చిన ఈ ప్రభుత్వము ఈ 11వ PRC బకాయిలు ఊసే ఎత్తడం లేదు. తర్వాత 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తుంది. అలాగే మెమో నెంబర్ 57ను ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ రెండు కూడా విస్మరించాయి. దీన్ని మీరు ఎన్ని రోజులు అని చెప్పి ఇది మా దృష్టిలో ఉందని చెప్తున్నారు, కానీ అమలు చేయడానికి ఎందుకు మీకు ఇది లేదు? సంఘాలన్నీ కూడా ఎంతో ఓపికతో సంవత్సరం పాటు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఇంకా చేస్తుందని చెప్పి ఎంతో ఎదురు చూపుతూ ఉన్నాయి. సంవత్సరం కాలం దాటిపోయింది. ఉద్యోగుల్లో, ఉపాధ్యాయులు ఈ యొక్క బాధను వెలుపుచ్చడానికి అందరూ కూడా ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేయడానికి సిద్ధపడుతున్నాము. ఇది ఆరంభం మాత్రమే. ఈ ఉద్యమాన్ని మరింత, మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 12వ తారీఖున మేము నిర్వహించే ధర్నాకు ముందరనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయ ఫ్యాప్టో సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, జెడ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.